దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ప్రార్థనా పూర్వకముగా మనం వాక్యములో ముందు కొనసాగుదాము. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరే కృప చూపి సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో 2వ ఆదివారమును మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఆదివారమునకు గాను మనము ధ్యానం చేయని ఉన్నటువంటి అంశము, దక్షిణ ఇండియా సంఘం వారు ఇచ్చినటువంటి అంశము, పరిశుద్ధత కలిగి ఉండుట, బీ హోలీ అనేటువంటి అంశము మనము చూస్తూ ఉంటున్నాము. పరిశుద్ధత కలిగి ఉండుట అనే దేవుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి అంశమును మనం చూస్తున్నాము. ఈ పరిశుద్ధత అనేది మనము చూస్తే, మనము మొదటిలోనే చూసినప్పుడు దేవుడు మానవుని తన పోలిక చొప్పున చేసి ఉంటున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాము. మనము ఆయన యొక్క కుమారులము గనక, ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. అందుకనే పరిశుద్ధత కలిగి ఉండుట అనేటువంటి అంశం మనం చూస్తుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనము చూసినట్లయితే తండ్రి ఏ విధముగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాడు, కుమారులు కూడా అదే విధముగా ఉండాలని వారి యొక్క తల్లిదండ్రులు ఆశించేటువంటి వారుగా ఉంటారు సమాజంలో మనం చూస్తే. అదే విధముగా మనం చూస్తే మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అని దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క 2వ ఆదివారం నాడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దానిలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాము. ఈ యొక్క చదవబడినటువంటి ఈరోజు ధ్యానం చేయనే ఉన్నటువంటి వాక్య భాగములు చదువుకొని ఉంటున్నాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. అదేవిధముగా పరిశుద్ధ యోహాను సువార్త 17వ అధ్యాయము 13 నుంచి 17 వరకు మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగములలో దేవుడు వ్రాయించినటువంటి మాటలను, వాటి యొక్క భావజాలములను మనం అర్థం చేసుకొని ఆయనకు పరిశుద్ధముగా మనము జీవించడం కొరకు మనము ఇష్టపడేటువంటి బిడ్డలముగా ఉందాము. చదవబడినటువంటి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో మనము చూసినట్లయితే ప్రియులారా, ద్వితీయ అనగా రెండవదిగా మనము చూస్తూ ఉంటున్నాము. రెండవసారిగా మరలా ఇశ్రాయేలుల ప్రజలకు దేవుడు మోషే ద్వారా తెలియపరచడము మనం చూస్తూ ఉంటున్నాము. మొదటిది ప్రథమ, రెండవది ద్వితీయ, తృతీయ అని మనము చూడవచ్చు. ద్వితీయ అనగా ద్వితీయోపదేశ కాండము ఇక్కడ మనం చూస్తే వీరికి రెండవసారిగా తెలియపరిచినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మరలా దేవుడు వీరికి రెండవసారిగా ఎందుకు తెలియపరుస్తూ ఉంటున్నాడంటే, వీరు ఐగుప్తు బానిసత్వములో ఉండిన సమయంలో వారిని నడిపించేటప్పుడు దేవుడు వారికి కొన్ని మాటలు చెప్పి మోషే ద్వారా దేవుడు వారిని విడిపించి తీసుకొని వస్తున్నాడు. క్రమేణా వీరు ఆ యొక్క 40 ఏళ్ళు ప్రయాణం చేసి ఈ మాటలు కానాను దేశంలో ప్రవేశించడానికి ముందుగా మోషే ద్వారా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క ప్రయాణంలో వచ్చినటువంటి వారందరూ కూడా మరణించినటువంటి వారుగా ఉంటున్నారు. మరలా కొత్త జనాంగము, కొత్త వారు, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పితరులు
చనిపోయి మరలా కొత్త సంతానము ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఉంటున్నారు. దానిలో పాతవారుగా చూస్తే మోషే ఒకడు, కాలేబు, యెహోషువ గురించి మనము చూడవచ్చు. అయితే వీరికి మరలా ద్వితీయోపదేశం అనమాట ఈ యొక్క రెండవసారి దేవుడు వీరితో మాట్లాడి, వీరు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వీరి నడవడిక ఏ విధముగా ఉండాలి, వీరు ఏ విధముగా జీవించాలి, దేవునికి అతి దగ్గరగా ఏ విధముగా ఉండాలనేటువంటి మాటలను దేవుడు మోషే ద్వారా వీరికి తెలియపరుస్తూ ఉంటున్నాడు. అదే భాగం మనము చూస్తే చదవబడినటువంటి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనము నుంచి మనము చూద్దాము. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి జనములను అంటే అప్పటికింకా వీరు స్వాధీనపరచుకోలేదు. దేవుడు వీరికి ముందుగానే చెప్తూ ఉంటాడు, నీవు పలానా ప్రాంతం వెళ్ళినప్పుడు మనము కూడా ఎవరికైనా కొన్ని జాగ్రత్తలు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనము చెప్పేటువంటి వారముగా ఉంటాము. అంటే నువ్వు అక్కడి అలవాట్లను నీవు అలవర్చుకొనక నీవు నీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చుకునేటువంటి కుమారుడుగా కుమార్తెగా జీవించాలి అని మనము చెప్పేటువంటి వారముగా ఉంటాము. దేవుడు కూడా ఇక్కడ వీరు ఆ వాగ్దాన భూమిలో ఇంక అడుగు పెట్టక మునిపే చెప్తా ఉన్నాడు. ఏంటంటే నీవు స్వాధీనపరచుకొనబోవు అంటే ఇంక అప్పటికి వీరికి స్వాధీనపరచుకోలే. ఆ దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అంటే బహుజనములను అనేక మందిని యొక్క కానానీయులను గురించి ఆ యొక్క జనములను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 7 జనములను నీ యొద్ద నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఈ యొక్క 7 జనములను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే అదే మొదటి వచనంలో మనం చూస్తే, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, కానానీయులను, పెర్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీ యొక్క చేతికి అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, ఇంకా చూస్తే వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన నీవు ఒప్పందములు చేసుకొనకూడదు, వారిని నీవు కరుణింపకూడదు అని ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే వారిని నాశనము చేయమని, వారిని చంపమని చెప్తా ఉన్నాడని చెప్పి మనం ఇక్కడ ఈ మాటలు చదువుతూ ఉంటున్నాము. కానీ వీరికి దేవుడు తన బిడ్డల గురించి మీరు ఏ విధముగా ఉండాలని జాగ్రత్తలు చెప్పేటువంటి మాటలు ఇక్కడ చాలామంది గమనించరు. ఎందుకంటే మీరు వారితో ఒప్పందము చేసుకొనకూడదు, మీరు వారిని కరుణించకూడదు, కనికరింపకూడదు, వారిపైన మీరు జాలి చూపించకూడదు అని దేవుడు ఎందుకు చెప్తూ ఉంటున్నాడంటే, వీరంతా కూడా పాపములో జీవిస్తూ ఉంటున్నారు, పాపపు జీవితంలో ఉంటున్నారు. వీరు బలులు అర్పించేటువంటి విధానము, విగ్రహారాధన, వీరి యొక్క పూజలు, వీరు దేవునికి అయిష్టమైనటువంటి జీవితము నడవడిక కలిగి జీవించేటువంటి వారుగా ఉంటుంటున్నారు. అందుకనే దేవుడు ఏం చెప్తూ ఉంటాడు, నువ్వు ఆ యొక్క స్వాధీనపరచుకొనబోయేటువంటి యొక్క కానాను దేశంలో నీవు వారితో నీవు ఒప్పందము చేసుకొనకూడదు, వారితో నీవు ఉండకూడదు, వారిని కరుణింపకూడదు అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నీవు వారిని కరుణించి వారిపైన వారితో నీవు ఒప్పందము చేసుకునే యెడల నీ యొక్క పరిశుద్ధతను లేదంటే నీవు కోల్పోయి వారితో పాటు నువ్వు జీవించడానికి ఇష్టపడి మరలా ఆ యొక్క
దేవుని నా దేవుని నామానికి నువ్వు అవమానం తెచ్చే విధముగా జీవిస్తావు. ఇప్పుడు ఒక మాట ఉంటుంది గదండీ! ఏంటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని మనకు తెలుసు. అంటే మీరు మంచిగా జీవించాలి. అటువంటి సహవాసము మీకు ఒప్పందములు ఎంత మాత్రము కూడా మీకు మంచిది కాదు అని దేవుడు వీరిని జాగ్రత్త పరచడానికి చెప్తా ఉంటున్నాడు. అవతల వారిని హతం చేయమనిన దాన్ని మనము చూడకూడదు గానీ, ప్రాముఖ్యముగా ఏంటంటే మనము పరిశుద్ధముగా జీవించడానికి మనకు కొన్ని అడ్డుగా ఉన్న వాటిని మనం తీసివేయాలి. ఇప్పుడు గమనించండి, మనకు శరీరంలో ఏదైనా కొంత బాధ కలిగినప్పుడు, లేదంటే కొంతమంది 24 గంటల నొప్పితో బాధపడేటువంటి సమయంలో దానిని పోనీలే నా శరీరంలోనిదే అని చెప్పి ఉంచుకుంటే వారు ఆ యొక్క వేదన భరించలేనటువంటి పరిస్థితి, నొప్పి కలిగి వారు ఉండేటువంటి వారుగా ఉంటారు. కానీ అది తీసివేయడం ద్వారా ఏమైతదంటే తనకు మేలే కలుగుతది. ఆరోగ్యమే కలుగుతది. అదే విధముగా వీరు ఆ యొక్క దేశంలోనికి వెళ్ళిన తర్వాత పర్లేదులే, ఉండనీలే అని చెప్పి అనుకుంటే వీరికే నష్టము కలిగే విధముగా వీరు జీవించడం మనము చూస్తాం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మంచిగా జీవించాలంటే వారితో మీరు ఒప్పందము చేసుకోకూడదు, ఒడంబడిక చేసుకోకూడదు, నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, మీరు వారిని హతము చేయాలి, వారిని మీరు వెళ్ళగొట్టాలని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ తెలియపరుస్తా ఉంటున్నాడు. మీరు మంచిగా జీవించడం కొరకు మీకు ఇది ఎంత మాత్రము కూడా క్షేమము కాదు. ఇది మీకు క్షేమము కలుగచేయదు. వారితో మీరు నిబంధన అనేది చేసుకోకూడదు అని దేవుడు వారితో చెప్తా ఉంటున్నాడు. 2వ వచనం దాకా. 3వ వచనంలో చూస్తే, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ యొక్క కుమార్తెను ఇయ్యకూడదు. ఇక్కడ మనము గమనించినట్లయితే వారితో నువ్వు ఫస్ట్‌గా వారిని కరుణించి, వారితో నిబంధన చేసుకొని ఉండి, ఆహ్, వారి వారితో నీవు వియ్యమందకూడదు. వారి కుమారునికి నీ యొక్క కుమార్తెను ఇయ్యకూడదు. వారి యొక్క కుమారునికి నీ యొక్క కుమార్తెను ఇయ్యకూడదంటే ఇక్కడ మనం చూస్తే వారు ఆహ్, దేవునికి నచ్చనటువంటి హేయమైనటువంటి కార్యములు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ వారు జీవించేటువంటి వారు. నీ యొక్క కుమార్తెనిచ్చిన యెడల ఆమెను పరిశుద్ధముగా జీవించడానికి వారు ఇష్టపడనివ్వరు. వారు ఎటువైపైతే వెళ్తున్నారో ఈమెను కూడా అటువైపు తీసుకొని వెళ్ళేటువంటి వారుగా ఉంటారు గనక వారితో వియ్యమందకూడదు. నీ యొక్క ఆహ్, వానికి నీ వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు. ఇంకా నీ కుమారునికి వాని యొక్క కుమార్తెను పుచ్చుకొనకూడదు అని కూడా ఇక్కడ మనం చెప్తా ఉంటున్నాం. నీ కుమార్తెను వారికి ఇయ్యకూడదు. వాళ్ళ యొక్క కుమార్తెను కూడా నీవు చేసుకొనకూడదు. ఇక్కడ మనము చూస్తే మరి దేవుడు రెండోసారి ఈ మాట కూడా ఎందుకు చెప్తా ఉంటున్నాడంటే, గృహములలో కొంతమంది స్త్రీలు చెప్పినదే జరుగుతా ఉంటది. స్త్రీలు ఏదంటే అది జరిగే విధముగా మనము చూస్తా ఉంటున్నాము. ఆమె ఆ యొక్క గృహమునంతా కూడా తిప్పడము మనము కొన్ని కొన్ని గృహములలో మనం చూడవచ్చు. అందుకనే నీ కుమారునికి వారి యొక్క కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఆమె వచ్చినప్పుడు ఆమెకు నచ్చిన విధముగా జీవించడానికి ఇష్టపడి ఇలా ఉంటేనే ఉంటా, లేదంటే కుదరదు, మీరు నాతో రండి అని చెప్పి విగ్రహాలకు మీరు మొక్కండి అని చెప్పి చెప్పడం మనం చూస్తాం. మనము బైబిల్ గ్రంథంలో సొలొమోను గారి గురించి కూడా మనము చూడవచ్చు. అంటే ఈ విధముగా వారి యొక్క కుమార్తెను నువ్వు చేసుకుంటే ఆమె నీ యొక్క కుటుంబమును కలహములు రేపి, నీ యొక్క కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ లేకుండా చేస్తది. వారి యొక్క కుమారునికి కూడా నీ యొక్క కుమార్తెనిస్తే అతడు ఈ విధముగా చేస్తాడు. అందుకనే మీరు వియ్యం అందుకొనకూడదు. మీరిలా ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇంకా చూస్తే పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొనునని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును అని చెప్పి ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే చాలామంది వివాహం జరిగిన తర్వాత మారుతరులే అని చెప్పి
ఒక అపోహలు కలిగి జీవిస్తుంటారు. నేటికి కూడా కొంతమంది చూస్తే ఎక్కడో ఒక్కడ ఎవరైనా మారొచ్చు గానీ, నేటికి మనం చూస్తే క్రైస్తవురాలుగా జన్మించినటువంటి ఒక స్త్రీని హిందువులకిచ్చినప్పుడు వారు ఆమెను విగ్రహముల తట్టు తిప్పడము, లేదంటే దేవుని వైపు రానివ్వకుండా కుటుంబంలో సమాధానము, ప్రేమ అనేది లేకుండా చూస్తూ ఉంటున్నాము. ఇంకా క్రైస్తవుడిగా పుట్టినటువంటి వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి వారిని చేసుకున్నప్పుడు వారి కుటుంబంలో సమాధానం లేక ఇతను ఒక్కడు మాత్రమే మందిరమునకు వెళ్ళడము, ఆ స్త్రీ మందిరానికి వెళ్ళకుండా ఉండడము, లేదంటే వారి కుటుంబంలో కొంచెము విభేదాలు కలగడము, ఇటువంటివి మనము చూస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ముందుగానే నీకు జాగ్రత్త చెప్తా ఉంటున్నాడు. నువ్వు వారితో వియ్యమందకూడదు. నువ్వు వారితో ఒక నిబంధన చేసుకొనకూడదు. వారిని నీవు కరుణింపకూడదు. నీవు స్వాధీనపరుచుకునేటప్పుడు దాన్ని నీవు మరలా కొత్తగా నీవు ప్రారంభించాలి. ఆ యొక్క జీవితము, ఆ యొక్క దేశములో అని చెప్పి దేవుడు వీరితో మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే అనేక విషయములు కూడా మనం ఈ యొక్క భాగములో మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధత కలిగి ఉండుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలంటే దేవుని యొక్క మాటను మనము శిరస వహించేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి గణపరిచేటువంటి బిడ్డలముగా మనం ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇంకా మనము కిందికి చూస్తే కూడా చాలా విషయములు మనము చూడవచ్చు. ఇంకా మనము చూద్దాం ఒకసారి. 6వ వచనం నుంచి మనం చూద్దాము. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తారము అని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా! యెహోవా మిమ్మును ప్రేమించేవాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక యెహోవా బహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, మీరు సంఖ్యకు తక్కువే కావచ్చు, మీకు బలమే లేకపోవచ్చు, అక్కడ అనేక జనం ఉండవచ్చు, వారికి బలం ఉండవచ్చు, కానీ దేవుడు మీ పక్షమున ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనక తప్పించాడు మీ దగ్గర అని ఇక్కడ దేవుడు మోషే ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా కిందికి చూస్తే కూడా దేవుడు మీ యొక్క పితరులకు చేసిన ప్రమాణములను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఐగుప్తు దేశముల నుంచి ఫరో చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి ఉంటున్నాడు. కాబట్టి ఇక మనం చూస్తే ఇంకా దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండుట కొరకే, పరిశుద్ధత కలిగి ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. కాబట్టి మీరు ఈ విధముగా జీవించండి అని ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఒక జనాంగమంతతో, ఒక ఇశ్రాయేలుల ప్రజలతో దేవుడు చెప్పడం, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి కదా, మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండుటకే దేవుడు మిమ్మను ఆ యొక్క దాస్య గృహము నుంచి, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించి కానాను దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశింపజేస్తూ ఉంటున్నాడు. అడుగు పెట్టడం కొరకు కొంచెం ముందుగా ఉన్నటువంటి దినములలో దేవుడు ఈ యొక్క మాటలు వారికి జ్ఞాపకం చేస్తూ తెలియపరుస్తూ ఉంటున్నాడు. మీరు ఈ విధముగా ఉండాలి. కొన్ని నియమాలు దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అది నియమాలు మీరు క్షేమము కలిగి ఉండడం కొరకే దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు అని చెప్పి ఒక భాగంలో మనం చూడవచ్చు. నేటి దినములలో కూడా దేవుడు మనతో కొన్ని మాటలు సంఘములో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండుట కొరకు మనము ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. మనము పరిశుద్ధత కలిగి ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. ఇంకా ఈ యొక్క భాగంలో కూడా మనం చూస్తే 5వ వచనంలో కూడా వారి యొక్క విగ్రహముల గురించి పగలగొట్టడం, విరగొట్టడం, అనేక విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా,
ఇవన్నీ కూడా దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఈ మాట ఎందుకు చెప్తా ఉంటున్నాడంటే, తనకు చెందవలసిన మహిమను వేరే వాటికి చెందకుండా దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు. తాను సమస్తమును చేసి ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన మనల్ని కలుగజేసాడు గనక మనము ఆయనను తెలుసుకున్న మనము, ఆయనను వెంబడించే మనము, ఇతరులకు మనము మాదిరి చూపించే విధముగా మనం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలతో కూడా దేవుడు అదే చెప్తా ఉంటున్నాడు. దేవునికి చెందవలసిన మహిమను మీరే మమ్మల్ని చేశారని వాటి ఎదుట మీరు సాగిలపడే విధముగా ఉంటారు. వారితో నిబంధన చేసుకుంటారు. ఇటువంటి జీవితం మీరు జీవిస్తారు గనక అలా మీరు ఉండకూడదని చెప్పి దేవుడు వారికి యొక్క మాటలు తెలియపరచడం మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధతగా మీరు జీవించాలి, మీరు పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే ప్రియులారా, చదవబడినటువంటి ఎఫెసీలకు రాసిన పత్రిక యొక్క భాగం మనం చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో మనము చూస్తే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ యొక్క భాగంలో చూస్తే ఇంతవరకు కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడి, మీరంతా కూడా ఏ విధముగా ఉండాలి, మీరు ఇలా జీవించాలి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ పౌలు గారు ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రికలో చూస్తే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మీరు ఆత్మపూర్ణులై మీరు ఉండాలి. దేవుని నామమును మీరు మహిమపరిచేవారిగా ఉండాలి అని చెప్పి పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మద్యముతో మత్తులై అంటే మీరు మీ యొక్క మతిస్థిమితము ఏంటో మీరు మర్చిపోయే విధముగా మీరు ఉండకుండి, ఇంకా చూస్తే దానిలో దుర్వ్యాపారము కలదు అంటే నష్టము కలుగజేసేటువంటిది కలుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూస్తే మత్తులై ఉండినటువంటి వారు వారి యొక్క కుటుంబంలో ఉండినటువంటి చాలా వస్తువులు అమ్ముకొని తాగడం నేటి సమాజంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాము. దుర్వ్యాపారము, దొంగతనములు, ఇంకా అక్కడ చూస్తే కొంతమంది అయితే మద్యము విషయంలో కొంతమంది అయితే చనిపోయినటువంటి వారు కూడా ఉంటున్నారు. ఆ యొక్క మద్యం మత్తులో కొందరిని చంపినటువంటి వారు కూడా చాలామంది మనము నేటి సమాజంలో న్యూస్లలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే మద్యములో దుర్వ్యాపారము కలదు, అయితే ఈ విధముగా ఉంటున్న కనుక మీరు అయితే ఆత్మపూర్ణులై మీరు ఉండండి. పౌలు గారు ఎఫెసీలో ఉన్నవారికి చెప్తారు, మీరు ఆత్మపూర్ణులై మీరు ఉండండి. ఇటువంటివి తగదు, ఇదా మంచిది కాదు, దానిలో దుర్వ్యాపారం ఉంటున్నది. మత్తులై మీరు ఉండకుండా ఆత్మపూర్ణులై మీరు ఉండండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములను ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మీరు ఏ విధముగా ఉండాలంటే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో మీరు హెచ్చరించుకునేటువంటి వారుగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆ యొక్క పాటలు వినినప్పుడు నీలో తెలియనటువంటి ఒక మంచి పులకింత ప్రభువును గూర్చినటువంటి ఆరాటము, నేను కూడా పాడేదను, నేను కూడా ప్రభు కొరకు సాక్షిగా జీవించేదను అనేటువంటి ఒక నీలో ఆత్మ సంబంధమైనటువంటి పాటలు ఆ విధముగా మీరు ఒకరినొకరు పాడుకుంటూ హెచ్చరించుకోవాలని హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును గూర్చి మీరు పాడండి. ఎక్కడంటే మీ హృదయములలో కూడా, పెదవుల మటుకు కాదు, మీ హృదయములలో కూడా ప్రభువును గూర్చి పాడండి అని ఇక్కడ పౌలు గారు ఈ యొక్క ఎఫెసీలో ఉన్న వారికి తెలియపరుస్తూ ఉంటాడు. నేటికి మనం చూస్తే ఈ యొక్క సమాజంలో మనము క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు. ఎటువంటి పాటలతో మందిరంలో కాకుండా మందిరంలో ఆత్మ సంబంధమైన పాటలు పాడచ్చు,
బయట మరి ఎటువంటి పాటలు పాడుచు ఎలా జీవిస్తూ ఉంటున్నాము అనేది మనకు మనమే ఒకసారి ప్రశ్నించుకునేటువంటి వారముగా ఉండాలి. పౌలు గారు ఈ రాత్రి ఈ యొక్క సమయంలో మనకు ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక మనము కూడా మన యొక్క హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుకుంటున్నామా? ప్రభువుని గూర్చినటువంటి ఆ పాటలు మన మనసులో ఎప్పటికీ మెదులుతూ ఉన్నాయా? ఎలా జీవిస్తూ ఉంటున్నామనేది ఇక్కడ మనము ఒక్కొక్కరముగా పరిశీలించుకోవాల్సినటువంటి విషయము. ఇంకా మనము కిందికి చూస్తే కూడా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దేవుని యొక్క నామమున సమస్తమును గూర్చి ఏ విషయమును గూర్చి ఈ దేనికి సంబంధించిన కూడా మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడేటువంటి వారముగా ఉండాలని చెప్పి ఇక్కడ మనకు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే చదవబడినటువంటి పరిశుద్ధ యోహాను సువార్త భాగము 17వ అధ్యాయము ఈ యొక్క భాగంలో 13 నుంచి కూడా 17 వరకు మనము చదువుకొని ఉంటున్నాం. ఈ యొక్క భాగము చూస్తే ప్రియులారా, మనము 13 నుంచి 17 వరకు చూద్దాము. ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్తున్నాను. దేవుని యొక్క సంతోషము మన యందు పరిపూర్ణమగునట్లు మనతో చెప్తా ఉంటున్నాడని దేవుడు వారి యొక్క శిష్యులతో, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు. నేటికి మనకు కూడా చెప్పినటువంటి యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. ఈ యొక్క లోకము నుంచి నేను వారిని తీసుకువెళ్ళమని నేను ప్రార్థించడానికి, దుష్టుని నుండి తప్పించమని నేను ప్రార్థిస్తున్నానని మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ దేవునికి మొరపెట్టడము, ప్రార్థించడము ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూస్తే కూడా కాపాడమని ప్రార్థించిన నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, నేను లోక సంబంధులు కాను, నా యొక్క వీళ్ళు కూడా లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమునందు మనల్ని ప్రతిష్ఠించే విధముగా చేయమని దేవుడు మనల్ని గురించి తండ్రికి చెప్తా ఉన్నాడు, మొరపెడతా ఉంటున్నాడు. ఇంకా చూస్తే నీ వాక్యమే సత్యము. ఈ యొక్క వాక్యములో మనము ప్రతిష్ఠితము కావాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ యొక్క వాక్యములో మనము ప్రతిష్ఠితులమై ఉండిన ఎడల పరిశుద్ధత కలిగి మనము జీవించేటువంటి వారముగా ఉంటాము. ఈ యొక్క వాక్యము నిన్ను సరిచేసేదిగా, వాక్యము నిన్ను కట్టేదిగా, వాక్యము నిన్ను ప్రేమ చూపేదిగా చేస్తూ ఉన్నదని చెప్పి ఇక్కడ మనం ఈ యొక్క భాగంలో మనం చూడవచ్చు. ప్రియులారా, మనం చూస్తే పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. పరిశుద్ధముగా జీవించి దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. సువార్త భాగంలో కూడా మనం చూస్తే అనేక విషయాలు కూడా ఇక్కడ దేవుడు మనకు వ్రాయించి పెట్టినటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సత్యమునందు మనము ప్రతిష్ఠింపబడినటువంటి వారముగా, దేవునికి సాక్షార్థముగా మనము జీవించే బిడ్డలముగా మనమందరము కూడా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.